హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? అయితే 15 జూలై 2025 నుండి యూట్యూబ్లో కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇవి మీ అందరికి ఉపయోగపడతాయి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు మీ ఛానల్ పోగొట్టుకోకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి. మీ ఛానల్కి చాలామందికి రీయూజర్ కంటెంట్స్ అని వస్తున్నాయి. చాలా ఛానల్స్ అయితే ఈ మధ్య అయితే ఎగిరిపోతున్నాయి. మనం యూట్యూబ్లో చూస్తున్నట్టయితే అందరూ రకరకాల వీడియోస్ అయితే చేస్తుంటారు. వాళ్ళలో చాలామంది ఛానల్స్ అయితే ఈ విధంగా యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ కరెంట్లీ అని ఈ విధంగా ప్రతి ఒక్కరికి రీయూజర్ కంటెంట్, అదేవిధంగా రిపిటేటివ్ కంటెంట్, మిస్లీడింగ్ ఇచ్చే విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్తో యూట్యూబ్ ఛానల్స్ అయితే డిలీట్ అవుతున్నాయి. ఇంకా మనకు యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది. ఈ అప్డేట్స్ వల్ల చాలామంది లేడీస్ అయితే ఛానల్ డిలీట్ అయ్యి ఈ విధంగా అయితే బాధపడుతున్నారు. యూట్యూబ్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది అయితే బాధపడుతున్నారు. ఈ విధంగా మీకు కూడా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేయండి వాట్సాప్లో. నేనైతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నా వంతు. అది కూడా మీరు ఓన్ వీడియోస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మీ ప్రమేయం అయితే ఉండాలి. అంటే మీ ఫేస్ అన్న చూపించాలి. ఫేస్ చూపిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ వాయిస్ ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉంది. మీ ప్రమేయం ఏం లేకుండా వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తూ అలాంటి ఛానల్స్ అయితే తీసుకురావడం కష్టం. ఖచ్చితంగా మీరు రియల్ వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే తిరిగి వస్తుంది. మీరు ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళైతే, అంటే మీ ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేసే వాళ్ళన్నా కొంతమంది ఫేస్ చూపడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఖచ్చితంగా మీ వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళైనా ఖచ్చితంగా ఇలాంటి ఛానల్స్ అయితే ఖచ్చితంగా తిరిగి వస్తాయి. యూట్యూబ్లో నుండి మనకైతే ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ అప్డేట్స్ తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఈ అప్డేట్స్ ఏందో క్లియర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఇంకోండి యూట్యూబ్ పాలసీ అప్డేట్ జూలై 25. ఇంకోండి ఇక్కడ మానిటైజేషన్ గురించి ఒరిజినల్ అండ్ అథెంటిక్ జూలై 15, 2025 ద యూట్యూబ్ ఈజ్ అప్డేటింగ్ అవర్ గైడ్లైన్స్ టు బెటర్ ఐడెంటిఫై మాస్ ప్రొడ్యూస్డ్ అండ్ రిపిటేటివ్ కంటెంట్. అంటే ఒరిజినల్ కంటెంట్ని ప్రోత్సహించడానికి, రీయూజర్ కంటెంట్ తగ్గించడానికి అయితే యూట్యూబ్ అయితే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇది మంచి అప్డేట్ ఫ్రెండ్స్. ఇంకోండి మనకు ప్రతి సంవత్సరం ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకుని వస్తూనే ఉంటుంది యూట్యూబ్. ఈ విధంగా మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. మీరు ఓన్ వీడియోస్ చేసే వాళ్ళైతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. యూట్యూబ్ ఎన్ని అప్డేట్ తీసుకొచ్చినా మీరు మీ ఓన్ కంటెంట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇది ఎవరికంటే ఎవరైతే వాళ్ళ వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారో అలాంటి ఛానల్స్ మాత్రమే ఎగిరిపోతాయి. మీరు ఓన్ కంటెంట్ చేసే వాళ్ళైతే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్ కంటెంట్స్ అంటే మీరు ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేసే వాళ్ళైతే అసలు ఎప్పుడు యూట్యూబ్లో ఎన్ని అప్డేట్స్ వచ్చినా మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కొంతమంది బ్యాక్గ్రౌండ్లో పిక్స్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, అంటే ఫేస్ చూపించడం ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అప్డేట్లు అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏ వీడియోస్ చేయవచ్చు అని. అంటే ఏ టూల్స్ని ఉపయోగించి అయితే వీడియోస్ అయితే చేయవచ్చు. అంటే మీరు ఏ టూల్స్ని డిఫరెంట్గా ఉపయోగించి వాటి గురించి మీరు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఏ టూల్స్ని ఉపయోగించి మీరు ఏ వాయిస్ని కూడా ఇస్తే మీ ఛానల్కి అయితే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. 15 జూలై తర్వాత మీ ఛానల్ అయితే పక్కా డిలీట్ అవుతుంది. అంటే మీరు ఏని ఉపయోగించి మీ ఫేస్ చూపిస్తూ వీడియోస్ అన్నా చేయవచ్చు, లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని పెట్టి మీ ఓన్ వాయిస్ ఇస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొంతమంది ఇప్పుడు చాలామంది ట్రెండింగ్ అవుతున్న మంకీ వీడియోస్ అయితే చేస్తున్నారు. మంకీ వీడియోస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కానీ వాయిస్ ఓవర్ కూడా మంకీ వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. వాటికి మిలియన్స్ ఆఫ్ అయితే వ్యూస్ వస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ని యూట్యూబ్ అయితే ఎంకరేజ్ చేయదు. ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ అయితే డిలీట్ అవుతుంది. మీరు ఏ అవతారాన్ని ఉపయోగించి వీడియోస్ అయితే చేయవచ్చు, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ అయితే ఉండాలి. అంతేగాని ఏ వాయిస్ని ఉపయోగిస్తే మీ ఛానల్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయితే అయిపోతుంది. ఇంకా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా రియాక్షన్ వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారు. వారు మీ ఫేస్ చూపిస్తూ కానీ వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళకి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మ్యూజిక్ వాడే వాళ్ళకైతే ప్రాబ్లం వస్తుంది. అంటే కొంతమంది టెక్స్ట్ ఇచ్చి మ్యూజిక్ ఇచ్చే ఛానల్స్ ఉంటాయి. అలాంటి ఛానల్స్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయిపోతాయి. అలాంటి ఛానల్ చేయడం కూడా టైం వేస్ట్ పనులు. అలాంటి ఛానల్స్ మాత్రం మీరు చేయకండి. మీ ఓన్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోండి. మీ ఓన్ వీడియోస్ జనరేట్ చేస్తే మీకు యూట్యూబ్లో ఎన్ని అప్డేట్స్ వచ్చినా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అసలు మానిటైజేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్స్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసి రీఅప్లోడ్ చేసే వాళ్ళు మానిటైజేషన్ తీసివేయటం. ఏ వాయిస్ యూజ్ చేసినా పర్వాలేదు, కానీ మీ ఓన్ వాయిస్ అయితే ఉండాలి. అదేవిధంగా టెక్స్ట్ వీడియోస్, మోటివేషన్ వీడియోస్ చేసే వాళ్ళు అయితే డీమానిటైజేషన్ అయితే అవుతాయి. అంటే ఫొటోస్ పెట్టి చిన్న క్లిప్స్ పెట్టి మ్యూజిక్ వాడే వాళ్ళ ఛానల్స్ అయితే ఖచ్చితంగా డిలీట్ అవుతాయి. వీడియోకి సంబంధం టైటిల్స్, థంబ్నెయిల్ చేసే వాళ్ళు అయితే డిలీట్ అవుతాయి. ఇక్కడ చూడండి, మాస్ ప్రొడక్ట్స్ అంటే ఏ వాయిస్ని అయితే ఉపయోగించవచ్చు, కానీ మీ సొంత అయితే ఉండాలి. ఒకే టెంప్లెట్ని ఉపయోగించి రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాయిస్ ఎవరు ఏమి ఇవ్వరు. అలాంటి ఛానల్స్ అయితే పర్మనెంట్గా డిలీట్ అవుతాయి. ఇంకా మనం
చాలా రకాల ఛానల్స్ అయితే ఉన్నాయి. ఏవి ఉపయోగించవచ్చు. కాకపోతే దానికి తగ్గట్టు మీ హ్యూమన్ టచ్ అయితే ఉండాలి. మీ వాయిస్ అయితే కంపల్సరీగా ఉండాలి. మరి అదేవిధంగా రియాక్షన్ వీడియోస్ అలాంటివి అయితే చేయొచ్చు, కానీ చేసినా కానీ మీకైతే ఓన్ వాయిస్ అయితే ఉండాలి. మీ ఓన్ వాయిస్ లేకపోతే మీకైతే ఛానల్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీ హ్యూమన్ ఎఫెక్ట్ అయితే ఉండాలి. మొత్తం ఏ వాయిస్ మీద ఆధారపడకుండా మీ వాయిస్ని ఉపయోగించి, అదేవిధంగా ఏ టూల్స్ని ఉపయోగించవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా మీ ఓన్ వాయిస్ అయితే ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ తెచ్చి మీ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే కుదరదు. అలా చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే డిలీట్ అవుతూ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా వేరే వాళ్ళ ఛానల్స్ వీడియోస్ తెచ్చి అప్లోడ్ చేస్తుంటారు. అలాంటి ఛానల్స్ అయితే పక్క డిమానిటైజ్ అయితే అవుతాయి. ఇంకో ఏ వాడచ్చు కాకపోతే మీరు కనిపించాలి. లేకపోతే మీ హ్యూమన్ అంటే మన వాయిస్ కానీ ముఖం కానీ ఏదో ఒకటి ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఏమి లేకుండా డైరెక్ట్గా అయితే ఉండకూడదు. అసలు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మనకు తెలుసు కదా. మనకు యూట్యూబ్ నుంచి యాడ్స్ ద్వారా డబ్బులు రావడానికి కలిగించే ఒక ప్లాట్ఫామే ఈ YPP అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. ఈ విధంగా యూట్యూబ్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక అప్డేట్ తీసుకుని వస్తూనే ఉంటుంది. ఈసారి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంటే చాలామంది ఏ వీడియోస్ని డిజైన్ చేసి యూట్యూబ్లో అంటే ఏ వాయిస్ని ఉపయోగించి పిచ్చి పిచ్చిగా వీడియోస్ అయితే చేస్తున్నారు. వాటన్నిటిని రూపుమాపి అదేవిధంగా ఎవరైతే సొంతంగా వీడియోస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చేలాగా యూట్యూబ్ అయితే అప్డేట్ తీసుకొచ్చింది. అదేవిధంగా చాలామంది స్టాక్ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ కలిపి వీడియోస్ అయితే చేస్తుంటారు. కాపీ పేస్ట్ వీడియోస్ చేస్తుంటారు. అంటే వికీపీడియా నుంచి కంటెంట్ తీసుకొచ్చి డైరెక్ట్గా అప్లోడ్ చేసి అప్లోడ్కి కూడా ఏ వాయిస్ ఇస్తుంటారు. అలాంటి ఛానల్స్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయితే అవుతాయి. మనం ఏ వాయిస్ని ఉపయోగించి మన మాటలో మన అభిప్రాయం జోడించాలి. అదేవిధంగా మన కామెంట్ లేదా ఏదో ఒక ఎఫెక్ట్ అయితే మనం అయితే పెట్టాలి. అప్పుడు పెడితేనే మనకు ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. చాలామంది రీయూజ్డ్ కంటెంట్ రిపీటెడ్ కంటెంట్పై ఉంటారు. ఖచ్చితంగా డిలీట్ అవుతాయి. డిలీట్ అయినా ఖచ్చితంగా మీ ప్రమేయం ఉంటే, మీ ఫేస్ కానీ మీ వాయిస్ కానీ ఉంటే మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే తిరిగి వస్తుంది. మీకు ఎలా అప్లై చేయాలి రాకపోతే నాకు మెసేజ్ చేయండి. మన సొంత స్క్రిప్ట్ మనం మాట్లాడితే మన ఛానల్కి ఎటువంటి ఎఫెక్ట్ అయితే రాదు. మన ఎడిటింగ్లో అదేవిధంగా మనకు దగ్గర ఉన్న కంటెంట్ కనుక కూర్చి మన సొంతంగా తయారు చేస్తే ఏం కాదు. ఏ వాడినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన ఒక రీల్స్ ఉంటాయి కదా, లాంగ్ వీడియోస్లోకి మార్చడం, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి దీంట్లో పెట్టడం అలాంటివి అయితే చేయకూడదు. అలాంటివి చేస్తే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే ఉపయోగపడుతుంది. ChatGPTని ఉపయోగించి మీరు మ్యాటర్ అడిగి ఆ మ్యాటర్ని మీ ఓన్ స్టైల్లో చెప్పండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీ దగ్గర మ్యాటర్ లేకపోయినా మీరు ChatGPT అలాంటి టూల్స్ని ఉపయోగించి మీరు టెక్ చేసినా, ఏ టూల్స్ చేసినా, మోటివేషన్ చేసినా, ఏది చేసినా మీ దగ్గర మ్యాటర్ ఉంటే ఓకే, మ్యాటర్ లేకపోతే ChatGPTని అడిగి మీ ఓన్ వాయిస్లో మీ ఫేస్ చూపిస్తూ చేస్తే మీ ఛానల్ యూట్యూబ్ నుంచి ఎన్ని అప్డేట్స్ వచ్చినా మీకు ఎటువంటి ఉండదు. ఇక్కడ చూడండి, ఒక 5 బిజినెస్ ఐడియాస్ తప్పక ప్రయత్నించననే ఏ వాయిస్తో స్టాక్ ఫుటేజ్ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవ్వదు. ఇలాంటివి ఉంటే కొంతమంది ఈ బిజినెస్ ఐడియాస్ చూడండి అని స్టాక్ ఫుటేజ్ పెడతారు, ఏ వాయిస్ ఇస్తారు. అలాంటి ఛానల్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయితే అవుతుంది. మోటివేషనల్ కోర్స్, స్టోరీస్, సమ్మరీస్ లాంటి వీడియోస్ మన ప్రమేయం లేకుండా చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా డిలీట్ అవుతాయి. ఇవి కాపీ పేస్ట్ కంటెంట్ డైరెక్ట్గా వికీపీడియా నుంచి చదివేస్తుంటారు. ఇంకా ఒకే ఫార్మాట్, ఒకే బీజం, ఒకే స్టైల్ 20-30 నిమిషాలు వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అయితే అవ్వదు. ఎగ్జాంపుల్గా రీల్స్ని యూట్యూబ్ షార్ట్లో చేస్తే అవి అయితే మనకు మానిటైజేషన్ అవ్వవు. ఇలాంటి వీడియోస్ అయితే మీరైతే చేయకండి. చేస్తే మీకైతే రావు. మీ సొంతంగా మాట్లాడండి, ఏఐని ఉపయోగించండి, నో ప్రాబ్లం. ఎడిటింగ్లో మీ ఎఫెక్ట్స్ అయితే చూపించండి, కెమెరా ముందు కనిపించండి, లేకపోతే మీరు మాట్లాడినట్టయితే ఉండండి. కొంతమంది మానిటైజేషన్ని కైన్ మాస్టర్లో జస్ట్ మార్పులు చేర్పులు చేసి అప్లోడ్ చేస్తుంటారు. అలాంటివి కూడా అయితే మానిటైజేషన్ అయితే అవ్వవు. కొంతమంది అవుట్ ఎర్న్ మనీ అని కాపీ పేస్ట్ వీడియోలు చేస్తుంటారు. అలాంటివి కూడా మానిటైజేషన్ అయితే అవ్వవు. ChatGPTని వాడవచ్చు, కాకపోతే మీ ముఖం కనిపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా కొంతమంది రాశి ఫలాలు వీడియోస్ ఇస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏం కాదు, మీ వాయిస్ ఓవర్ ఇస్తే. ఇంకోండి, ఫేస్ కమ్ టెక్ రివ్యూ మానిటైజేషన్ అయితే అవుతుంది. వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. ఇక్కడ స్టాక్ ఫుటేజ్ ఉపయోగించే వాళ్ళకైతే మానిటైజేషన్ అవ్వవు. ఈ విధంగా యూట్యూబ్ అయితే ఈ అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. ఈ అప్డేట్స్కి మీరు ఎటువంటి కంగారు పడవసరం లేదు. మీ ఓన్ వీడియో చేసే వాళ్ళకైతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీ వాయిస్ కానీ కనిపించాలి, లేకపోతే మీ ఫేస్ అన్న కనిపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు.
ఒకవేళ మీకు ఎటువంటి ప్రాబ్లం వస్తే మీరు ఓన్ వీడియో చేసినా మీకు ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా మీరైతే అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేయడం రాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాంటివి చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మీకు అప్పీల్ అయితే తిరిగి వస్తుంది. నేను చాలామంది ఛానల్స్ అయితే అప్పీల్ చేసాం, వాళ్ళ ఛానల్స్ అన్ని తిరిగి వచ్చాయి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.